ఈ రోజు నేను మా దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే వచ్చానమాట. దగ్గరలో అంటే ఒక అరగంట దూరం అయితే ఉంటుంది ఆ మార్కెట్కి మాకును. ఎందుకంటే ఆ మార్కెట్కి మాకు ఒక అరగంట దూరం వస్తుంది కాబట్టి దానికి ఇక్కడికి రేట్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడికి మా దగ్గర ఉన్న రేట్స్కి ఇక్కడికి ఒక 20-30 రూపాయల తేడా అయితే వస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి అసలు ఈరోజు మాకు ఇక్కడికి రావాలన్న ఉద్దేశమే లేదు. నార్మల్గా మా దగ్గర ఉన్న షాప్కి అయినా వెళ్దామని చెప్పి బయటకు వచ్చాము. ఇంకెలానా బయటకు వచ్చాము. ఇది కూడా ఈ మార్కెట్ కూడా వీక్లీ వన్సే పెడతారు. వీక్లీ వారంలో ఒక రోజు అయితే పెడతారనమాట. ఇంకా ఎలానా బయటకు వచ్చాము కదా, ఒకసారి వెళ్ళి చూసి వద్దాం కదా మార్కెట్ అని చెప్పి ఇంకా నార్మల్గా వచ్చాను. మేము కొనుక్కున్నవన్నీ చేతి నార్మల్గా పట్టుకొని అయితే వచ్చాను అనమాట. ఇంకా ఎలానా వచ్చాం కదా, మార్కెట్ అయితే మొత్తం చూపిస్తున్నాం మీకు కూడా. ఇక్కడ మొత్తం మనకు కావాల్సినవన్నీ అయితే అమ్ముతారు అనమాట. మొత్తం అంటే ఎక్కువ కూరగాయలు పళ్ళు అయితే అమ్ముతున్నారు. ఇంకా అంతగా అయితే ఏం లేవు. జస్ట్ నార్మల్గా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కూడా చిన్న చిన్న షాపులు పెట్టి అయితే అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ పువ్వులు, కూరగాయలు, నేను ఇక్కడ ఎప్పుడు చూడలేని కూరగాయలు కూడా చూసాను అనమాట. అంటే అవి మనం పిచ్చకాయలను పడేస్తాము, కానీ ఇక్కడ వాళ్ళు వండుకొని తింటున్నారు వాటిని కూడా. నేను ఈ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఎప్పుడైనా వీడియో తీస్తే మీకు చూపిస్తాను. ఇక్కడ వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా నాకు కావాల్సిన కూరగాయలు కొంచెం సామాన్లు అయితే పట్టుకొని ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా వచ్చే దారిలో నాకు మసాలా సామాన్లు కూడా కనిపించాయి. మనకి ఇంట్లో కావాల్సిన మసాలాలన్నీ కూడా ఇలా బయటన అయితే అమ్ముతున్నారనమాట. ఇక్కడ నాకు ఇలాచీ కూడా కనిపించింది. నేను 20 రూపీస్కి అయితే అడిగాను. అడిగితే ఇస్తారో ఎవరో 20 రూపీస్కి అనుకున్నాం, కానీ 20 రూపీస్కి అయితే వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో 2 కప్పులు అయితే ఇచ్చారనమాట. ఇంకొంచెం అయితే వేశారు. 20 రూపాయలకి ఇలాచీ నాకు చాలా బెస్ట్ అయితే అనిపించింది. సో ఇలాంటి వీడియోస్ కావాలని వస్తే కింద కమెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.